Welcome to Python Live YouTube channel. So, ee roju topic వచ్చేసరికి దేని గురించి అంటే difference between local variable, instance variable and static variable అన్నమాట. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాము. దాని తర్వాతకి ఇన్స్టాన్స్, దాని తర్వాతకి స్టాటిక్. ఓకే, సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే సింపుల్గా నువ్వు ఎక్కడ డిక్లేర్ చేసుకుంటావు అంటే నీ మెథడ్ ఒక ఇన్సైడ్లో నువ్వు డిక్లేర్ చేసుకుంటావు నీ లోకల్ వేరియబుల్ని. అది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే సింపుల్గా సింటాక్స్ చూడండి. ఇది సంథింగ్ క్లాస్ అయితే సంథింగ్ ఇది ఒక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పిఎస్విఎం అని చెప్పి రాసిన. సో ఎప్పుడైతే నువ్వు ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేసుకుంటావో ఆ వేరియబుల్ని మనము లోకల్ వేరియబుల్ అని చెప్పి చెప్తాం, అంతే. ఇంకోటి ఏంటంటే లోకల్ వేరియబుల్ కెనాట్ డిఫైన్ విత్ స్టాటిక్. లోకల్ వేరియబుల్ని మనం స్టాటిక్తో డిఫైన్ చేయలేము, ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసరికి లోకల్లో మనం ఏదైతే వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్లో లోకల్ వేరియబుల్ తీసుకుంటున్నామో ఆ లోకల్ వేరియబుల్ అనేది ఉంది అని బయట ఉన్న వేరే మెథడ్లకి తెలియదు, అంతే. ఓకే, డెస్టెడ్ వెన్ మెథడ్ కంప్లీట్ రన్నింగ్. ఎప్పుడు మనకి ఈ లోకల్ వేరియబుల్ ఎప్పుడు మనకి డెస్ట్రాయ్ అవుతుందంటే ఎప్పుడైతే నీకు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఈ మెథడ్ రన్ అవుతుందో, ఆ రన్ అయిన వెంటనే నీకు ఈ వేరియబుల్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. ఇది లోకల్ వేరియబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాక్టికల్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దేని గురించి డిస్కస్ చేద్దాము అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్. సో మనము ప్రీవియస్ క్లాసెస్లో వేరియబుల్స్ గురించి మాట్లాడాం, కానీ కొన్ని చోట్ల లోకల్ వేరియబుల్ కొంచెం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏం అనలేదు. మనం వేరియబుల్ అని వింటాము, లేకపోతే డేటా మెంబర్ అని చెప్పేసి అని వింటాము. సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసిన తర్వాతకి దాన్ని కనెక్ట్ చేసుకొని ఈ టర్మినాలజీ పరంగా దాన్ని మీరు అనుకోండి, ఓకేనా. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే డిక్లేర్డ్ ఇన్సైడ్ క్లాస్ బట్ అవుట్ సైడ్ మెథడ్ బాడీ. ఇందాక లోకల్ వేరియబుల్ ఏంటి, మెథడ్ బాడీ లోపల డిక్లేర్ చేస్తాం. ఇదేంటి, ఇన్సైడ్ ది క్లాసు బట్ మెథడ్ బాడీ ఉంది కదా, దానికన్నా పైన మెథడ్ లోపల రాయము. సో దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. ఓకే, యాక్సెస్డ్ యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. నువ్వు ఒకవేళ ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ నేమ్ని యూజ్ చేసుకొని నువ్వు దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటెడ్ వెన్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్, డెస్ట్రాయిడ్ వెన్ ఆబ్జెక్ట్ డెస్ట్రాయిడ్. లోకల్ ఏంటి, లోకల్ వేరియబుల్ అనేది నీకు మెథడ్ క్రియేట్ చేసినప్పుడు అది ఏమవుతుంది, క్రియేట్ అయిపోతుంది. మెథడ్ లోపల రాస్తాం కాబట్టి మెథడ్ రన్ అయిన వెంటనే ఆ వేరియబుల్ పనిచేయడం ఆగిపోతుంది కదా. సేమ్ అదే విధంగా ఇదేంటి అంటే నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయినప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది, అంతే. వీ కెన్ యూజ్ యాక్సెస్ మాడిఫైయర్స్. మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి యాక్సెస్ మాడిఫైయర్స్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్. ఓకే, అది దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేము క్లాస్ లోపల రాస్తాం కాబట్టి ఇంట్ ఇన్స్టాంట్ సంథింగ్ వైర్ ఈక్వల్ టు 0 ఇట్లా సింటాక్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిక్లేర్డ్ ఇన్సైడ్ క్లాస్ బట్ అవుట్ సైడ్ మెథడ్ బాడీ, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చేసరికి మన స్టాటిక్ మామ. ఓకే, స్టాటిక్ వేరియబుల్ వచ్చేసరికి యూజ్ స్టాటిక్ కీవర్డ్ బిఫోర్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటామో ఒక వేరియబుల్ ముందర స్టాటిక్ రాస్తే దాన్ని స్టాటిక్ వేరియబుల్ అని చెప్తాం, అంతే. విత్ ఇన్ ఏ క్లాస్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ మెథడ్, కన్స్ట్రక్టర్ ఆర్ ఏ బ్లాక్. నువ్వు క్లాస్ లోపల రాసుకోవచ్చు, నీ యొక్క మెథడ్ ఒక అవుట్ సైడ్ రాసుకోవచ్చు, కన్స్ట్రక్టర్ దగ్గర రాసుకోవచ్చు, బ్లాక్లో రాసుకోవచ్చు, ఎక్కడైనా కూడా రాసుకోవచ్చు. నేను స్టాటిక్ షేర్డ్ అమాంగ్ ఆల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. సింపుల్గా స్టాటిక్ అనేది నువ్వు ఒకసారి క్రియేట్ చేసుకుంటే ఓకే, ఆ క్లాస్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నా కూడా దానికి ఇది యూజ్ చేసుకోవచ్చు, అది పాయింట్. యాక్సెస్డ్ యూజింగ్ క్లాస్ నేమ్. నీకు స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్ లేకుండా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా మెమరీ మేనేజ్మెంట్ అన్నప్పుడు. స్టాటిక్ లేపినప్పుడు ఏంటంటే నువ్వు ఎట్లా యాక్సెస్ చేసుకుంటావు అంటే సింపుల్గా నీ యొక్క క్లాస్ నేమ్ డాట్ నీకు కావాల్సిన వేరియబుల్ ఇచ్చుకొని యాక్సెస్ చేసుకుంటావు, ఓకే, అంతే. ఎలా ఉంటుందంటే క్లాసు దాని లోపల స్టాటిక్ ఈ విధంగా కీవర్డ్ పెట్టి మనం డిక్లేర్ అయితే చేసుకుంటాం. ఇది మనకేంటంటే స్టాటిక్ సంబంధించిన అండ్ ఇన్స్టాన్స్ సంబంధించిన లోకల్కి సంబంధించిన డిఫరెన్స్. ప్రాక్టికల్ పార్ట్ ఇప్పుడు చూసేద్దాం. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ గట్టి కొట్టేసి సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేయండి. నెక్స్ట్ ప్రాక్టికల్ పార్ట్ మనం దుల్లో కొట్టేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్.
సో ఇందాక మీరు లోకల్ వేరియబుల్కి సంబంధించింది అండ్ స్టాటిక్ వేరియబుల్ సంబంధించింది అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ సంబంధించింది అయితే చూశారు కదా. ఏం చూశారు? థియరీ పార్ట్ అయితే చూశారు. సో ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడు ఏమేమి రాసుకుంటామని చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వేరియబుల్ ఎట్లా తీసుకుంటాం అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎట్లా తీసుకుంటాం అండ్ అదేవిధంగా స్టాటిక్ వేరియబుల్ ఎట్లా తీసుకుంటామని చెప్పిన ఒకవేళ మనము మెథడ్ లోపల రాస్తే అది ఏమవుతుంది? లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇండస్ట్రీ ఓన్లీ ఎగ్జిట్స్ విత్ ఇన్ ది మెథడ్, దాన్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్స్టాన్స్ ఎక్కడ అవుతుంది? అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్. సో ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి స్టాటిక్ అనేది ఏంటి? ఇలా అవుట్ సైడ్ రాసుకుంటాం, స్టాటిక్ ముందర పెడతాం. ఓకేనా, సింపుల్. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ క్లాస్ ఎగ్జాంపుల్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సినట్లు మనం యాక్సెస్ అయితే చేసుకుంటున్నాం. సో ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాము అంటే మనం ఆబ్జెక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్ ద్వారా అంటే యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ క్లాస్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, రెండింటి ద్వారా చేసుకోవచ్చు. బట్ స్టాటిక్ అనేది బేసిక్గా మెమరీ మేనేజ్మెంట్ కాబట్టి క్లాస్ ద్వారా చేసుకుంటే మనకి మనకు కావాల్సిన అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో చూద్దాము ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్ తీసుకున్నాను, లోకల్ వేరియబుల్ తీసుకొని లోకల్ ప్రింట్ చేసుకుంటున్నాను అండ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్కి నేను ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది కదా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఇక్కడ నుంచి నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఇన్స్టాన్స్ కాబట్టి నాకు మెథడ్ కన్నా బయట ఉంటుంది కాబట్టి నేను యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. సో స్టాటిక్ కాబట్టి వితౌట్ ఆబ్జెక్ట్ కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒకసారి రన్ అయితే చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. సో సింపుల్గా చూడండి, నేను ఒకవేళ యాక్సెస్ చేసుకుంటే ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా చూసినట్లయితే లోకల్ వేరియబుల్ 30 వచ్చింది అండ్ ఇన్స్టాట్ వేరియబుల్లో నేనైతే తీసుకున్నానో అది 10 అయితే వచ్చింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా యొక్క స్టాటిక్ వేరియబుల్ నేనైతే ఎంత తీసుకున్నాను 20 వచ్చింది. అయితే నేను ఇక్కడ స్టాటిక్ అనేది క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆబ్జెక్ట్ కూడా యూజ్ చేసుకొని యాక్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనము లోకల్, ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ గురించి అయితే మాట్లాడతాము. సో కంటెంట్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం ఒకసారి గట్టిగా కొట్టేసేయండి. సో ఈ ఫోటో తీసి మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేసినప్పుడు కిరణ్ సాగర్ అని చెప్పేసి నా ప్రొఫైల్ ఉంటుంది, నా పిక్ అక్కడ పోస్ట్ చేసినట్లయితే నేను వెరిఫై అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.